ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని, కానీ నిరసన తెలియజేయడానికి ఒక పద్ధతి ఉంటుందని నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి అన్నారు. తాము చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు మహాధర్నా పేరుతో డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. నల్గొండ మున్సిపాలిటీ వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల వాగ్వివాదం అనంతరం నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. మీడియాతో వారు మాట్లాడిన మాటలు వారి మాటల్లోనే. రేపు 20 తారీఖు నాడు ఓపెన్ జరిగే సబ్స్టేషన్ విజిట్ పోయేసరికి ఫోన్ వచ్చింది. కమిషనర్ గారు ఫోన్ చేశారు. కమిషనర్ గారు ప్రజాపాలన రేషన్ కార్డులు తీసుకునే ఈరోజు ప్రోగ్రాం 3 రోజులు 21, 22, 23, 24 తారీఖు వరకు రోజు 12 వాళ్ళు పెట్టారు. ఆ మీటింగ్లో ఉండగా అతను చెప్పకుండా ఛాంబర్లో ఒక కమిషనర్ ఛాంబర్ డేటా సెంటర్ డిస్టిక్ ఆ ఛాంబర్లకు ఎవరు కూడా వితౌట్ పర్మిషన్ పోవద్దు. ఒక 5 ఏళ్ళు చేసిన ఎమ్మెల్యేకు విజ్ఞత ఉందా ఛాంబర్లకు పోవడం? పోయి ఛాంబర్లో ఏమైనా జరుగుతాయి ఎవరి బాధ్యత? ఎవరిని పడితే తన అసభ్య పదజాలంతో విమర్శిస్తుండు. నువ్వు మాట్లాడే భాష ఏంది చెప్పు. మేము గతంలో 5 సంవత్సరాలు, అంతకుముందు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు మీరు ధర్నా చేస్తాం, మీద కేసులు పెట్టిర్రు. ఇట్లా చేయలేదు. వాళ్ళు చెప్పినట్టు విన్నాం. వాళ్ళ పర్మిషన్ తీసుకొని పోలీసు వాళ్ళు ఇక్కడ మేము ధర్నా చేస్తాం, ఇక 2 గంటలు చేయండి, మీరు లేచిపోండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాం. మేము కూడా లేచిపోయింది. మాకు సహకరించారు, మీరు సహకరించినాం. కానీ ఇలాంటి ఛాంబర్లకు వచ్చి ఎప్పుడైనా చూసారా? అధికారులు లేనప్పుడు ఛాంబర్లకు వస్తే ఎవరైనా పంపిస్తారా? ధర్నా చేయి, మున్సిపాలిటీ డోర్ కార్డ్ చేయి. ఇదొకటి చెప్తున్నా. కాంగ్రెస్ మా నాయకుడు నేర్పింది ఒకటి ఏంటంటే అన్ని పార్టీలను గౌరవించి, అన్ని వ్యక్తులను గౌరవించి, కుల మతాలు గౌరవించి అని చెప్పిండు. 20 ఏళ్ళు మేము ఓటమి కూడా గెలుచుకు కూడా వస్తున్నామంటే మాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, చదువుకున్నాం. ఒకసారి చూసినాం, 2 సార్లు చూసినాం. మీకేం సాక్ష్యం? మీరే ఏం మాట్లాడినా 2 సార్లు మంత్రి గారి గురించి. ఎవరైనా సరే గౌరవం ఇచ్చి నేర్చుకో, మేము కూడా గౌరవం ఇస్తాం. మా తప్పులు ఉంటే మీరు బయటకు వచ్చి ధర్నా చేయండి. బీఆర్ఎస్ పార్టీ మహాధర్నాన్ని పెట్టుకుని పర్మిషన్ తీసుకోవడానికి పోలీసులు దరఖాస్తు పెట్టుకుంటే పోలీసులు అక్కడ ఉన్నటువంటి క్లాక్ టవర్ సెంటర్లో ట్రాఫిక్ దృష్ట్యా వచ్చినటువంటి మాజీ మంత్రి కాబట్టి ధర్నాకి ఇబ్బంది అవుతుంది, మీరు వేరే ప్లేస్ చూసుకోని చెప్పి పోలీసు వాళ్ళు తిరస్కరిస్తే దాని ప్రీతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటి కావచ్చు, ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూపాలరెడ్డి గారు అడ్డగోలుగా మాట్లాడుతుంటే మున్సిపాలిటీకి వచ్చి మనం నిరసన తెలియజేసే హక్కు ఉంటుంది. ఎవరికైనా ఒక ఆఫీస్ ముందు నిరసన తెలియజేసే హక్కు ఉంటుంది. గతంలో మేము అధికారం లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో ధర్నాలు చేసినాం, ఎన్ని రాస్తారోళ్ళకి చేసినాం. పోలీసు వాళ్ళు పర్మిషన్ తీసుకొని అక్కడ ఉండే కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, అక్కడ క్లాక్ టవర్ కావచ్చు, వాళ్ళు పర్మిషన్ తీసుకొని ధర్నా చేస్తాం. గతంలో వాళ్ళు ఇవ్వనంటే మా ఇంటి ముందర వచ్చి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇళ్ళ నాయకుల ఇళ్ళ మేము ధర్నా అని పిలిపియంగానే ఇళ్ళ ముందర వచ్చి పోలీసులు కూర్చున్నది. ఆ నిర్బంధం పోయింది. ఇప్పుడు ప్రజాపాలన నడుస్తుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, కోమటిరెడ్డి గారి నాయకత్వంలో. ఈ ప్రజాపాలన చూసి ఓరలేక రేషన్ కార్డులు ఇస్తున్నారు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి చేసి కంప్లీట్ చేసి ఇస్తున్నారు. అలాగే ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం తీసుకొని ప్రభుత్వం ముందు పోతుంటే ఓరవలేక ఒక మహాదారుణాన్ని పెట్టుకొని మాజీ ఎమ్మెల్యే ఆయనకి ఏం దోయక ఇక్కడ కమిషనర్ ఛాంబర్కి రాకూడదు. ఎవరైనా ఒక అధికారి ఛాంబర్ పోయి ఎవరు కూడా మనము వాళ్ళ నిరసన తెలియజేసే రైట్ లేదు ప్రజలకు. ఏదైనా ఆఫీస్ ముందర గేట్ ముందర ఉండి మనం నిరసన తెలియజేసి వాళ్ళకు వినతి పత్రం ఇచ్చి పోతే వాళ్ళు కావాలని అక్కస్తోని హైకోర్టులో చేసినటువంటి వాళ్ళు పిటిషన్ చేస్తే తిరస్కరిస్తే 27వ తారీఖు దాకా వాయిదా చేస్తే దాన్ని తట్టుకోలేక ఇలా ఆఫీస్ ముందర వచ్చి మున్సిపల్ కమిషనర్ ఛాంబర్కి వచ్చి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వచ్చి ఆఫీస్ లూట్ చేస్తా అంటే మా కాంగ్రెస్ పార్టీ కానీ మా ప్రభుత్వం కానీ ఊరుకోదని చేస్తున్నాం. మరి ముఖ్యంగా మా ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకటి గారి మీద మా మున్సిపల్ చైర్మన్ గారు నోటికొచ్చి మాట్లాడితే మా కార్యకర్తలు విని తట్టుకోలేక మేము ఇక్కడి నుంచి పోతుంటే మేము మా దగ్గరకు వస్తే వాళ్ళు వచ్చి నోటికి ఏది వస్తుంది మాట్లాడుతారు. ప్రజాపాలన అంటే ప్రజలందరికీ, పేద ప్రజలందరికీ వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మేము ముందుకు పోతామని తప్ప మీలాంటి చిల్లర పని చేసే ఆలోచన లేదు మాకు. మేము ఒకటే కోరుకుంటాం, వాళ్ళు చేసే నిరసన తెలియజేస్తే ఫ్లెక్సీలు పెట్టుకురు. అసలు ఇష్యూ ఏంటంటే ఫ్లెక్సీలు ఇష్టం పెట్టుకోవాలంటే అక్కడ ఓటింగ్స్ ఏర్పాటు చేసి ఆ ఓటింగ్ పర్మిషన్ తీసుకుని వాళ్ళకి అతుకు పెట్టి పర్మిషన్ తీసుకొని ఫ్లెక్సీలు పెట్టుకోవాలి. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటి గారు చేసే అభివృద్ధిని ఓరలేక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఇలా ప్రజలందరికీ దగ్గరవుతుంది దాన్ని ఓరలేక ఈరోజు మున్సిపాలిటీ కమిషన్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడ ప్రభుత్వంకు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తే మేము ఊకోమని హెచ్చరిస్తూ పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు వాళ్ళు చేసేటటువంటి మా కళ్ళ ముందర మేము ముందర అంటుంటే మున్సిపల్ చైర్మన్ ఛాంబర్కి వచ్చి, కమిషనర్ ఛాంబర్కి వచ్చి మున్సిపల్ చైర్మన్ ఒక అసభ్యత పదజాలంతో తిడుతున్నప్పుడు మీరు దయచేసి మీరు పోలీసు వారు కూడా ఆలోచించమని చేస్తున్నాం.